డిఎస్సికి సంబంధించి అంత చక్కగా ప్రభుత్వం పకడ్బందీగా చేస్తుంటే కొన్ని లోపాలు వచ్చినాయి అన్నటువంటి వార్త మాత్రం సిటీ ఎడిషన్లో వేసుకొచ్చారు ఇక్కడ ఈనాడులో. ఇందులో డిఎస్సి దరఖాస్తుకు విఘ్నాలు ఎన్నో అంటూ ఇందులో కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆన్లైన్లోనే చేయాల్సి రావడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో ఫీజు చెల్లించిన వారు ప్రస్తుతం చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ వివరాలు అప్లోడ్ చేస్తే చాలని ప్రభుత్వం పేర్కొనడం అభ్యర్థులకు ఊరటనిచ్చింది. గతంలో చెల్లించిన ఫీజు వివరాలు ప్రస్తుతం డిస్ప్లే కాకపోవడం అభ్యర్థులకు తలనొప్పిగా మారి ఈ ఫీజు వివరాలు సరిపోలితేనే దరఖాస్తు ప్రక్రియలో తర్వాత ఆప్షన్కి వెళ్తుంది. ఆ వివరాలు కనిపించక మంగళవారం దరఖాస్తు చేయలేకపోయానని తాడికొండకు చెందిన వెంకట్రావు ఆవేదన చెందారు. దరఖాస్తు చేయడానికి అంతర్జాల కేంద్రానికి వెళ్ళానని, పేరు విద్యార్థుల వివరాలు బాగా నమోదయ్యాయని, ఫీజు ఉన్న చోట గతంలో చెల్లించిన వివరాల కోసం ఎంత అయితే ప్రయత్నించినా డిస్ప్లే కాలేదని చెప్పారు. వివరాలు ఎక్కడ ఉంటాయో విద్యాశాఖ అధికారులను సంప్రదించగా తమకు తెలియదని వాళ్ళు చెప్పారన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయకి సహాయ కేంద్రం ఏర్పాటు చేయలేదు. మెథడాలజీ ఐచ్ఛికం ఇచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని లాంగ్వేజ్ అభ్యర్థులు చెప్పారు. తెలుగు పండిట్ కోర్సు చేసిన రాజేశ్వరరావు దరఖాస్తు చేయడానికి అంతర్జాల కేంద్రానికి వెళ్తే మెథడాలజీ తెలుగుకు బదులుగా తమిళం చూపుతోందని, ఆ సమస్యను అధిగమించడానికి 15 నిమిషాల సమయం పట్టిందని, పదే క్లిక్ కొట్టాక ఆ మెథడాలజీ చూపుతోందని చెప్పుకొచ్చారు. ఆన్లైన్లో కనిపించిన ఫీజు చెల్లింపు వివరాలు, కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇక్కట్లేనట్టు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. గతంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రం పొందిన వాళ్ళు దాని ఆధారంగా తాజాగా మరో పత్రం ఇవ్వాలంటూ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తదితరులు శాశ్వత ధృవీకరణ పత్రంతో తాము మరోసారి కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేమని, 10వ తరగతి టీసీ నకలతో దరఖాస్తు చేయాల్సిందని ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాగైతే తమకు సకాలంలో పత్రాలు అందమని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.